హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మన టిఫిన్ స్పెషల్ ఏంటంటే పోహా. సో ఈ కర్ణాటకలో అయితే చాలా ఫేమస్ అండి ఈ పోహా అనేది. సో ఇక్కడ కూడా మనకి ఈ పోహా అనేది చాలా చోట్ల దొరుకుతుంది అనమాట హోటల్స్లో. సో ఈరోజు మనం పోహా ఎలా చేసుకోవాలో మనం చూడబోతున్నాం. సో ముందుగా మనం స్టవ్ని ఆన్ చేసి మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం వేడికిచ్చుకోవాలన్నమాట. సో ఇలా వేడికిచ్చుకున్న తర్వాత మనం గ్రౌండ్ నట్స్ని వేసుకోవాలి, కొంచెం వేగనివ్వాలి ఇవి. సో పోపు దినుసులు మనం వేసుకోవాలి, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా అండ్ ఎర్రగడ్డ. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం దోరగా వేగేంత వరకు మనం కొద్దిసేపు వేయించుకోవాలన్నమాట, ఒక 3 minutes. ఇలా కొంచెం వేగనిచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, ఉప్పు తగినంత. తర్వాత మనము ఈ అటుకులను ఏవైతే ఉన్నాయో మనం బాగా నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్నటువంటి అటుకులని మనము దీంట్లో వేసుకోవాలి. అటుకులని మొత్తం నీట్గా మనము ఈ మిశ్రమంతో బాగా కలుపుకోవాలి. సో మనం బాగా కలిపెట్టేసుకున్నాం. ప్రజెంట్ అయితే పోహా రెడీ. కొద్దిసేపు లైట్గా మనం కాసింత మంటతో మనం సో ప్రజెంట్ అయితే పోహా అయితే రెడీ అయిపోయింది. సో ఈ పోహాని మనం ప్లేట్లో తీసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. సో ఈ వీడియో మీకైతే నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.